హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే బియ్యం పిండి రొట్టెలు ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక 3 కప్స్ బియ్యం పిండి, ఒక 4 ఆనియన్స్ అండ్ 4 పచ్చిమిర్చి చాప్ చేసుకున్నవి, శనక్కాయలు మంచిగా రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్. ఒక 3 కప్స్ బియ్యం పిండిలో కొద్దిగా రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని అలాగే రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీల పొడి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం చాప్ చేసుకున్న ఎర్రగడ్డ, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలి. కొన్నిగా వాటర్ పోసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఇలా పిండి ముద్ద అయ్యేంత వరకు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని ఆ బటర్ పేపర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అంతా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఒక పెద్ద చపాతీ ముద్ద సైజ్ పిండి తీసుకొని చేతి వేళ్ళతోనే మొత్తం అంతా రొట్టెలాగా స్ప్రెడ్ చేయండి. ఒకవేళ చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు పెనం హీట్ అయ్యాక కొద్దిగా పెనానికి ఆయిల్ పట్టియండి. ఇప్పుడు మంచిగా పెనం అంతా బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని ఫ్లిప్ చేసి రొట్టెను పెనం మీద వేయండి. ఇప్పుడు స్లోగా బటర్ పేపర్ని పైకి లేపుతూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది మనకు రొట్టె పెనం మీదకి. ఈ రొట్టెను బాగా ఒక 2-3 మినిట్స్ కాలిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసి కాల్చుకోండి. చూడండి ఎంత బాగా కాలుతుందో. అలాగే తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి రొట్టెని. అలాగే అన్ని రొట్టెలు ఒకదాని తర్వాత ఒకటి చేసుకోండి. మీరు ఒకవేళ ఆయిల్ అయినా పోసి రొట్టె కాల్చుకోవచ్చు. ఇంత కాలిన తర్వాత ఇట్లా ఫ్లిప్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా దానికి ఆయిల్ పట్టించి రెండు పక్కల కాల్చుకోండి. కొంచెం టైం తీసుకుంటుంది, కానీ మంచిగా కాలుతుంది. ఈ రొట్టెలు ఎంతో హెల్తీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు కలుపుకున్న పిండి మొత్తం అలాగే కొంచెం పెద్ద సైజు ముద్దలుగా చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మంచిగా కాల్చుకోండి.